ఈరోజు మన హౌసింగ్ బోర్డు కాలనీలో మన రెవెన్యూ విఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆహార భద్రత కార్డుల గురించి వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన హౌసింగ్ బోర్డు కాలనీలో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. గత 10 సంవత్సరాలలో రేషన్ కార్డు అనేదే లేకుండే మరి చాలామందికి గ్రామాలకు కొందరు అస్తవ్యస్తంగా ఉంటుండే. అట్లాంటిది ప్రతి పేద కుటుంబంకు నేనున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నిర్ణయంతో ప్రతి పేద మహిళలకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ ఆహార భద్రత కార్డు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నది. అందులో భాగంగా ఇంటింటికి ఎవరికైతే రేషన్ కార్డు లేదో అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము. ఆర్మూరు పట్టణంలో చాలా మందికి గత 10 సంవత్సరాల నుంచి ఈ పథకం అనేది లేకుండే పాత స్కీమ్ల మీద నడిచింది. కొత్త పిల్లలు అయిన వాళ్ళు కొత్తగా ఏరబడ్డలకు చాలా మందికి రేషన్ కార్డు లేక చాలా తిప్పలు పడి ఉండే. అట్లాంటిది మరి ఆపద నుంచి విముక్తి పొందడానికి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రతి పేద కుటుంబానికి చేయూతనివ్వాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నది. ఏదైతే 26 జనవరి రోజు ఇంకా మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజు ఖచ్చితంగా నెరవేరుస్తామని ధీమాతో ముందుకెళ్తా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ప్రతి పేద కుటుంబానికి ఆడుతున్న కుటుంబం ఇది. పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వాలని సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నది. మొన్న ఇంటింటికి సర్వే కూడా చేయడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిద్దామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి లక్ష్యంతో మరి ఆర్మూర్ పట్టణంలో వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి ఇంటింటికి వెళ్తూ ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ప్రతి ఒక్కరికి చేయూతనివ్వాలనే సంకల్పంతోనే మేము ఆర్మూరు వినయ్ రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి మేము ముందరికి వెళ్తా ఉన్నాము. ఎవరైతే అనర్హులు ఉన్నారో ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డు లేరో ఎవరైతే పెన్షన్దారు లేరో వాళ్ళందరికీ మేము దగ్గరుండి ఇప్పించి వాళ్ళకు చేయూతగా అండగా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఎందుకంటే గతం చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు అదైతే కదా. ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. మరి మా వినయ్ కుమార్ రెడ్డి గారు కూడా అనునిత్యము ప్రజలు ఓటమి చెందినా కానీ ప్రజల్లో ఉంటూ ప్రతిరోజు ఉంటూ ప్రతి కుటుంబానికి చేయూతనివ్వాలని చెప్పేసి అన్ని విధాలు ఆదుకుంటాము. సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, ఎల్ఓసీలు అయితేనేమి తక్షణ సహాయం కింద మనం ముందుకెళ్తా ఉన్నాము. ఇట్లాగే మన ఆర్మూరు పట్టణంలో 36 వార్డులలో మా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్ అందరూ కలిసి పెద్ద అందరికీ ఏ వార్డులో అయితే ఏ సమస్య ఉంటుందో మీ స్థానిక నాయకులను కలిసి రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు ఏ సంవత్సరం వచ్చినా మా నాయకులను కలవాలా. ఖచ్చితంగా మేము పిలిస్తే పలుకుతాం అనే ధోరణిలో మేము ఉంటాం. ప్రతి ఒక్కరికి అండగా ఉంటాము. వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మేము ప్రతిదీ కాంగ్రెస్ సహాయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ మేము సేవనే లక్ష్యము, ప్రభుత్వం పేదల అభ్యున్నతే ధ్యేయంగా మేము ముందరికి వెళ్తా ఉన్నామని చెప్తాము. జై కాంగ్రెస్.